కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కుబేరుడు పూర్వజన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. గుణనిధి చెడు అలవాట్లని గమనించిన తండ్రి అతన్ని ఇంటి నుండి పంపించేస్తాడు. 2 రోజులు తిండి లేకుండా ఆకలితో ఉన్న గుణనిధి ఒక శివాలయంలో శివుడికి ప్రసాదం పెట్టిన విషయం చూస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగలించడానికి శివాలయంలోకి వెళ్తాడు. అక్కడ గుణనిధికి తగిలి ఒక దీపం కొండెక్కుతుంది. అప్పుడు అతను తన బట్ట నుండి ఒక గుడ్డ ముక్కను చింపి ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చినందుకు గుణనిధిని అక్కడున్న జనాలు చూసి కొడతారు. దాంతో గుణనిధి అక్కడే చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. 2 రోజులు ఉపవాసం ఉండి శివరాత్రి రోజు దీపం. కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కుబేరుడు పూర్వజన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. గుణనిధి చెడు అలవాట్లని గమనించిన తండ్రి అతన్ని ఇంటి నుండి పంపించేస్తాడు. 2 రోజులు తిండి లేకుండా ఆకలితో ఉన్న గుణనిధి ఒక శివాలయంలో శివుడికి ప్రసాదం పెట్టిన విషయం చూస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగలించడానికి శివాలయంలోకి వెళ్తాడు. అక్కడ గుణనిధికి తగిలి ఒక దీపం కొండెక్కుతుంది. అప్పుడు అతను తన బట్ట నుండి ఒక గుడ్డ ముక్కను చింపి ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చిన